దిలీప్ గారు లాంటి స్కిన్ టోన్ రావాలంటే మీ సీక్రెట్ ఏంది ఒకసారి జీవన విధానం మార్నింగ్ నుంచి మీరు వస్తున్నారనేసరికి రొటీన్ లైఫ్ స్టైల్ అండి అది. మీరు వస్తున్నారని స్పెషల్గా ఏం రెడీ అవ్వాలి. నేను రొటీన్ లైఫ్ స్టైల్ అనేది నేను ఇలా ఉన్నాను అంతే. 45 ఇయర్స్లో నేను చేసిన అంటే లైఫ్ స్టైల్ ఏంటి అని అంటే మార్నింగ్ లేచి ఫ్రీగా మోషన్కి వెళ్ళడం, బ్రీతింగ్ ఎక్సర్సైజ్. ఈ బ్రీతింగ్ వల్ల స్కిన్ టోన్ మారుతుంది. మన లంగ్స్ యాక్టివేట్ అయితే స్కిన్ టోన్ మారుతుంది. లంగ్స్లో ప్రాబ్లం ఉండే వాళ్ళకి స్కిన్ డిసీజెస్ వస్తాయి. స్కిన్ బాగుండాలన్నా లంగ్సే, స్కిన్ పాడవాలన్నా లంగ్సే. ఒకరి ఫేస్ బ్లాక్ అవుతుంది అంటే లంగ్స్లో ప్రాబ్లం ఉన్నట్టు, ఒకరి స్కిన్ బాగా గ్లో అవుతుందంటే లంగ్సే కారణం. కానీ ఇప్పుడున్న సైంటిఫిక్లో మళ్ళీ ఇంకోలాగా ఉంది అంతా. అన్ని కెమికల్స్ పూసుకొని అందంగా తయారైంది. అది ఎంతవరకు ఆ మేకప్ తీసేదాకానే. మేకప్ తీసేస్తే మళ్ళీ నీ ఒరిజినాలిటీ బయటపడుతుంది. అలా కాదు. మార్నింగ్ ఫస్ట్ ఫ్రీ మోషన్కి వెళ్ళాలి. మార్నింగ్ కడుపు నిండా తినండి. దాని తర్వాత ఈ 9 to 11 వాటర్ తాగకండి, ఫుడ్ కూడా తినకండి. కొంచెం లైఫ్ స్టైల్ మార్చుకుంటే నిద్ర, ఎంత జాబ్ చేయండి, మీరు ఏమైనా చేయండి, ప్రాపర్గా నిద్ర లేకపోతే ఖచ్చితంగా మీకు గట్ హెల్త్ ప్రాబ్లమ్. ఎన్ని అవర్స్ ఉండదు నిద్ర? 8 to 6 అవర్స్ ఎనఫ్. మనకి ఇప్పుడున్న జీవన విధానంలో 6 అవర్స్ 8 అవర్స్. సిటీ లైఫ్ స్టైల్లో 6 అవర్స్ బాగా గాఢ నిద్ర ఉంటే కూడా సరిపోతుంది. దానికి కూడా టైమింగ్ ఉంది నా దగ్గర. ఏంటి అంటే నైట్ ఈ 11 to 3 వరకు డీప్ స్లీప్ ఉంటే చాలు. 4 గంటలు కన్నా డీప్ స్లీప్ ఉంటే కూడా బాడీ బ్యాలెన్స్ చేసుకుంటుంది. క్వాలిటీ ఆఫ్ స్లీప్ అంతే. ఈ 11 నుంచి 3 గంటల మధ్యలో డీప్ స్లీప్ ఉండాలి మనిషి. డయాబెటిక్ పేషెంట్ ఏం చేస్తారు? ఈ మధ్యలో లేస్తాడు. లేవడం వల్ల ఎందుకు లేస్తున్నాడు? పాస్కి లేస్తున్నాడు, మూత్రంకి లేస్తున్నాడు. మూత్రం ఏంటి? కిడ్నీ ప్రాబ్లం. ఓకేనా? అంటే నీ గాఢ నిద్రను కూడా నీ సెన్స్ ఆర్గన్స్ లేచి మూత్రంకి వెళ్ళమని చెప్తుంది. అంటే నీ డయాబెటిక్ వల్ల నీ కిడ్నీలు పాడవుతున్నాయని సిమ్టమ్ అది. చాలామంది డయాబెటిక్ వల్ల కిడ్నీలు పాడైనాయి, డయాబెటిక్ వల్ల లివర్ ప్రాబ్లం, డయాబెటిక్ వల్ల హార్ట్ ప్రాబ్లం అయింది, డయాబెటిక్ వల్ల బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది అంటారు కదా. ఇక్కడ జీవన విధానంలో మనం అడిగే పేషెంట్కి అడిగినప్పుడు ఇదే ఉంటుంది. నైట్ మూత్రంకి ఎన్నిసార్లు వేస్తావు? ఒక 2 సార్లు వేసింది అనుకోండి, 200+ షుగర్ ఎక్కువ ఉన్నట్టే. బాడీ ఏం చేస్తుంది? షుగర్ ఎక్కువైంది, కొంచెం లేచి బయటికి పంపించేసేదాన్ని. బాడీలో ఉంటే రాత్రి కిడ్నీకి ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. మన సెన్స్ ఆర్గన్స్ లేపి న్యాచురల్గా మూత్రంకి వెళ్తాం. ఆ మూత్రంకి వెళ్ళడం అనేది మంచిది. కాకపోతే ఆ టైంలో రాకుండా ఉండడం, డీప్ స్లీప్గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. దానికి వర్కౌట్. అప్పుడు ఏంది? షుగర్ కంట్రోల్ అవ్వాలి, నైట్ మూత్రంకి లేవకూడదంటే అక్కడ లివర్ టైమింగ్లో మనము వైద్యం చేయాలి. లివర్కి వైద్యం చేయాలి. చేస్తే స్లీప్ బాగుంటుంది, ప్లస్ ఆ టైంలో మూత్రం రాకపోవడం వల్ల బాడీ కూడా బ్యాలెన్స్గా ఉంటుంది. షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్లోకి వస్తాయి. మీరు చెప్పే దాని ప్రకారం ఏదైనా జీవన విధానం ప్రకృతి అండి, పంచభూతాలండి, వాత పిత్త కఫ అండి. ఓకే. వీటి మీదే జీవన విధానం అంతా. మీరు ఏం చేసినా వీటి కిందనే. ప్రపంచం అంతా కూడా ఈ పంచభూతాల కిందనే ఉంది. దీనికి అటాచ్మెంట్గానే ఉన్నాయి. దీని కాకుండా ఒక్కటి కూడా చెప్పలేరు. ప్రపంచంలో అన్ని 2 ఉన్నాయండి, ఒక్కటి అనేది ఏది లేదు. మంచి చెడు, ఆడ మగ అన్నీ 2. దేవుడు ఉన్నాడు, దెయ్యాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. దేవుడు ఉన్నాడు ఎంతమంది నమ్ముతారు, దెయ్యాలు ఉన్నారు అంతేమంది నమ్మేటోళ్ళు ఉన్నారు. అన్ని ప్రపంచంలో అన్ని పగలు రాత్రి అన్ని ప్రతిదీ తీసుకోండి 2 ఉంటాయి. ఒక్కటి అనేది ఉంది అంటే అది అంతం. జీవన విధానంలో ఒక్కటి అనేది ఉంటే, ఆడ మాత్రమే ఉంటే ఏంటి? నెక్స్ట్ జనరేషన్ లేదు. మొగాడు ఒకటి ఉంటే అలా జనరేషన్ లేదు. ఏదైనా 2 ఉంటేనే మనుగడ, లేకపోతే అది అంతం అనేది ప్రకృతి చెప్తుంది. సార్ ఫైనల్గా లంకనం పరమౌషధం అంటారు, ఉపవాసం ఉండాలని. ఎస్. ఎంతవరకు సార్ ఆయుర్వేదంలో? అయితే ఇప్పుడు నేను చెప్పాను కదా, డైలీ మార్నింగ్ 2 hours ఫాస్టింగ్ ఉండండి. 2 గంటలు ఫాస్టింగ్. మార్నింగ్ 9 to 11. కాకపోతే 9 లోపల తినాలి. 9 లోపల కడుపుండా తినండి. 9 to 11 ఫాస్టింగ్ ఉండండి. రోజు ఉండడం అవ్వట్లేదు. ప్రతి నెలలో 2 సార్లు ఏకాదశి వస్తుంది. ఈ ఏకాదశి గురించి చెప్తే ఇంకొక 2 గంటలు మాట్లాడతాను నేను. కాబట్టి ప్రతి 14 రోజులకు ఒకసారి ఏకాదశి రోజు కంప్లీట్ ఫాస్టింగ్. ఓకే. ఫాస్టింగ్ అంటే ఎట్లా? ఫాస్టింగ్ అని పేరు చెప్పుకొని వాటర్ తాగుతారు, జ్యూస్ తాగుతారు, పాలు తాగుతారు, ఇంకేదో చేస్తారు. ఫాస్టింగ్ అంటే ఇందులోకి ఏంటి, ఏది లోపలికి వెళ్ళకూడదు. ఓకే. రిలీజన్కి కాదు ఇది చెప్పేది. ఫాస్టింగ్ యొక్క విలువ ఎలా ఉంటుందంటే, రంజాన్లో రోజా చేస్తారు, ఒక సంవత్సరం మొత్తం వాళ్ళు ఒక 1 month చేస్తారు. సంవత్సరం అంతా కొంతవరకు బాగుంటుంది. కొన్ని అంటే రిలీజన్కి సంబంధం కాదు కానీ, అదే కాకపోతే కొన్ని డిసీజ్ రావు. పెరాలసిస్ మంచిది చాలా తక్కువ. పెరాలసిస్ ముస్లిమ్స్లో చాలా తక్కువ. ఓకే. ఎందుకు పెరాలసిస్, పక్షవాతం అనే వ్యాధి ముస్లిమ్స్లో ఎందుకు తక్కువ? దీని గురించి మళ్ళీ మాట్లాడతాం. ఇంట్రెస్టింగ్ అది, మళ్ళీ మాట్లాడతాను. ఈ టాపిక్ ఇప్పుడు మాట్లాడితే కాదు, దీనికి సైంటిఫిక్ రీజన్ చెప్తాను నేను.
సైంటిఫిక్ రీజన్. డాక్టర్లకు ఇది ఛాలెంజ్ అనుకో. ఎంతమందిని చూశారు? 1000 మంది పక్షవాతం వస్తే దాంట్లో హిందువులు ఎంతమంది ఉన్నారు, ముస్లిమ్స్ ఎంతమంది ఉన్నారు? ఏంది, ఎక్కడ తేడా వస్తుంది, ఎందుకు తేడా వస్తుంది? నేను మళ్ళీ ఇంకొక ఎపిసోడ్ అది చెప్తాను కావాలంటే. ఎందుకంటే ఫ్రీగా చెప్తే జనాలకు కూడా విలువ లేకుండా పోయింది. కొంచెం ఒక క్యూరియాసిటీ ఉండాలి, ఉంటేనే నెక్స్ట్ ఏందని తెలుస్తుంది. సరే, నేను మిమ్మల్ని ఫస్ట్ టైం కాంటాక్ట్ అవుతాను. నా నాడి పట్టుకొని నా ఇంబ్యాలెన్స్ ఏం చెప్పి ఖచ్చితంగా, అది ఖచ్చితంగా చెప్పవచ్చు. లంగ్స్ ప్లస్ లివర్కి సమస్యలు. ఓకే. ఈ లంగ్స్ లివర్కి సమస్యలు అనమాట. ఈ 2 సమస్యల వల్లనే మీ బాడీలో ఇన్బ్యాలెన్స్ ఉంటుంది. దీనికి మా దగ్గర ప్రతి పేషెంట్కి ఒక చార్ట్ చూపిస్తాను నేను. ఒక చార్ట్ ఉంటుంది, ఓకేనా? ఈ చార్ట్ చాలా క్లియర్గా ఉంటుంది. లివర్ సమస్యలు అంటే కంటి సమస్యలు మొదలవుతాయి. రెండవది కోపం, చిరాకు పెరుగుతుంది. మూడవది నిద్ర సరిగా ఉండదు. అది ఏ టైంలో చెప్పాను కదా ఇందాక, 11 to 3 వరకు స్లీప్ డిస్టర్బెన్స్ ఉంటుంది. ఈ స్లీప్ డిస్టర్బెన్స్ దేనివల్ల? లంగ్స్ వల్ల. మీ బాడీలో విండ్, గాలి ఎక్కువ అవ్వడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇక్కడ నుంచి మొదలు పెట్టుకుంటే నోస్ ఏదో ఒకటి ఇబ్బందిగా, శ్వాసలో ఏదైనా ఇబ్బంది ఉంటుంది. రెండోది ఇక్కడ మీ ఎమోషన్స్ చూడండి, దుఃఖం అనేది ఎక్కువ ఉంటుంది. అంటే హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అనేది కూడా ఇక్కడ నుంచి మొదలవుతుంది. ఓకే. ఇక్కడ మోషన్ ఫ్రీగా ఉండదు, షోల్డర్స్ హెవీగా ఉంటాయి. ట్రావెలింగ్ బాడీలో ఏదో ఒక ట్రావెలింగ్, ఎక్కడో ఒక దగ్గర నుంచి ఒక దాని పెయిన్ వస్తుంటుంది. అది మనకు సబ్ కాన్షియస్ తెలియదు కొంతమందికి. ఓకే. ఇక్కడ స్కిన్కి సంబంధించింది కానీ హెయిర్ లాస్ కానీ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. ఓకే. వైట్ హెయిర్ రావాలంటే కూడా లంగ్స్లో ఇన్బ్యాలెన్స్ ఉంటేనే వైట్ హెయిర్ వస్తుంది. ఈ 2 ఇన్బ్యాలెన్స్ వల్లనే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆకలి ఎక్కువ తక్కువ ఇక్కడే. ఏ తిన్నా డైజెషన్ సరిగా అవ్వకపోవడం వల్ల బాడీలో ఫ్యాట్ డిపాజిట్ అవుతుంది. క్రానిక్ డిసీజ్ రావడానికి మెయిన్ ఈ 2 ఆర్గన్సే కారణం అవుతుంది. స్లీప్ అయితే 100% కరెక్ట్. స్లీప్ ఒకటే కాదు, మీరు ఇంకా కొన్ని విషయాలు చెప్తే, ఇంకా కొన్ని మీరు సింటమ్స్ చెప్తే అన్ని దాని కిందనే ఉంటాయి. ఓకే. అన్ని స్లీప్ ఒకటే కాదు, అన్ని దాని కిందనే ఉంటాయి. ఎమోషన్స్ కూడా అక్కడ మీకు ఆ టేస్ట్ కూడా, ఇక్కడ మెయిన్ టేస్ట్ ఏంది తెలుసా? కిడ్నీకి పులుపు పడదు. ఓకే. మీకు అది కావాలి. లంగ్స్కి స్పైసీ ఫుడ్ పడదు. అదే కావాలి నాకు. నిజంగా పులుపు ఎక్కువ ఇష్టం, స్పైసీ ఎక్కువ. అది మీ నేచర్, మీ బాడీ యొక్క గుణం. అది నాడి పట్టుకుంటే తెలుస్తుంది, టెస్టులు చేస్తే తెలుసుకోదు. మీ కోపం ఎంత వస్తుందని ఈ టెస్ట్ చెప్తుందా? ఏదైనా టెస్ట్ చెప్తుందా? మీరు ఎంత బాధపడుతున్నారు అనేది మీకు చెప్తుందా? అయ్యో లంగ్స్ బాగాలేదంటే మీరు వెళ్ళేసి ఎక్స్రే తీసుకుంటారు. నేను నాడి పట్టుకొని చూసి మీ లంగ్స్లో కొంచెం ఇన్బ్యాలెన్స్ ఉంది అని అంటే, అయ్యో నా లంగ్స్ బాగానే ఉండే, నా లివర్ బాగానే ఉంది, మొన్న టెస్ట్ చేయించుకున్నాను. అది మెడికల్ టర్మ్స్ అండి బాబు. మీ టెస్టులు అన్నీ చేయించుకొని మా దగ్గరికి వచ్చే వాళ్ళందరికీ అవి మెడికల్ అలోపతి టర్మ్స్. అవన్నీ ఆయుర్వేదాలు అలాంటి టర్మ్స్ లేవు. 200 years బ్యాక్ సిస్టమ్ లేనప్పుడు ఆ 200 years బ్యాక్ ఉన్న వైద్య విధానానికి ఉన్న టెస్టుల గురించి చెప్పండి ఒకసారి చూద్దాం. అప్పుడు ఏం రిపోర్ట్లు తీసుకొని వచ్చారు? దాని గురించి ఇంకొక 1 hour మాట్లాడతాం. కాబట్టి అన్ని సైన్స్కి అందని క్వశ్చన్స్, సైన్స్కి అందని ఆన్సర్స్ చాలానే ఉన్నాయి.